హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర కర్రీ. మెంతికూర కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలను తీసుకొని కొద్దిగా వాటర్ పోసి వాటిని ఉడికించుకోవాలి. ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్రను వేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకొని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారేలోపు మెంతికూర ఆకుల్ని తీసుకొని వాటిని కొద్దిగా వేయించుకోవాలి. అందులో వాటర్ పోయాక కొంచెం ఆయిల్ వేసి వాటిని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో కాస్త పసుపు కూడా వేయాలి. వేసి వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అటు ఇటు వేపుకొని ఇందులోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని వేయాలి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు, వాటన్నింటినీ మిక్సీలో వేసి ఈ విధంగా చేసుకొని ఇందులో వేయాలి. వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. చివరిగా ఇందులో ధనియాల పొడి వేసి వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుంటే సరిపోతుంది. మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.